హాయ్ హలో నమస్తే అండి. మీరు రాకేష్ పబ్బా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్పి మోటోవ్లాగర్. మనమైతే ఇప్పుడు మొత్తం రెడీ వెళ్తున్నాం. ఇక కామిక్యాదేవి అక్కడికి వెళ్ళి బైక్ పైన వెళ్తూ మాట్లాడదాం. అన్నకైతే బాయ్ చెప్పాలా. బాయ్ చోటు. ఇది గ్యారేజ్, మీరైతే ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి. ఇండియా అనుకుంటా. థ్యాంక్ యూ, విజిట్ అగైన్, హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అని ఉంది. గౌహతి 480 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ ఒక 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉంది. సో ఈ బ్రిడ్జ్ ఎందుకో మేబీ బార్డర్ కానీ అవాయిడ్ చేశారో మరి ఏందో. ఈ సైడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. మేబీ ఇదే బార్డర్ అనుకుంటా, ఐ గెస్. ఇండియన్ ప్యాసింజర్స్ వెహికల్ క్లీన్ సర్టిఫికెట్. ఇండియన్ వెహికల్స్ ఏవైనా ఇదే రూట్లో వెళ్ళన్నట. అదే క్లియరెన్స్ ఏరియా ఉంది కదా. సో మేబీ చెకింగ్స్ అనేది ఇక్కడ నుంచి జరుగుతాయేమో. చూద్దాం మరి ఎక్కడ ఏంటో. 3.5 మీటర్స్ నాకు తెలిసి చాలా ముందుకు వెళ్ళాలనుకుంటా. ఇదే బార్డరు, చెక్ పోస్ట్. ఇక్కడ చెకింగ్స్ అవుతాయేమో మేబీ. ఇక్కడంతా చెకింగ్స్ నడుస్తున్నాయి. మనకు అక్కడ సైడ్ చెకింగ్ చేస్తారేమో ఇండియా బార్డర్లో. అక్కడ మన బ్లూ బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా, అది ఇండియా. ఇప్పటికైతే మనకి ఇంకెక్కడ చెకింగ్ అనేది అయితే చేయలేదు. రెండు మధ్యలో ప్రవహించినది అనుకుంటుంది. వెల్కమ్ టు ఇండియా. అది దాటితే మనం ఇండియాలో ఉన్నట్టయ్యా. సిలిగురి 31 బంగ్. సార్ హైదరాబాద్ సార్. మణికొండ. తెలుగు సార్? ఓకే. ఎక్కడ సార్? నేను కాట్మండు సార్. బాగుంది. ఇంకా మొత్తం తిరగలేదు, కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి రిటర్న్ అవుతున్నా. అస్సాం గౌహతి అవి చేసుకొని శక్తిపీఠాలు జ్యోతిర్లింగాల ట్రిప్లో ఉన్నా సార్. శక్తిపీఠాలు జ్యోతిర్లింగాల ట్రిప్లో ఉన్నా. అట్లనే ఇంకా రిమైనింగ్ అన్నీ ఏం చూడలేదు. సిక్కింలో ఏముంది సార్? అవునా, ఓకే. ఈ గౌహతికి నైట్ టైం జర్నీ చేయొచ్చా సార్? ఇప్పుడు వెళ్తున్నా అంటే కొంచెం నైట్ లేట్ అవుతుంది కదా. ఏది గౌహతి? అదే అయితే మన సైడు 5 తర్వాత జర్నీ అయ్యాకు బాగుండదు అట్లా ఇట్లా అని ఉండే. కొక్కదారి దాటితేనే కొద్దిగా కొక్కదారి కూడా ప్లేస్ ఉంటుంది, బాగుండదు. ఎందుకంటే దొంగలకు ఉంటారు, జాగ్రత్త. తొందరగా వెళ్తే వెళ్ళొచ్చు. అదే ఇప్పుడు డైరెక్ట్ అటే గౌహతి పెట్టుకున్నా. సాయంత్రం లోపల వెళ్ళిపోవచ్చు, 9 గంటలకు వెళ్ళిపోవచ్చు. ఓకే. ఎందుకంటే కొద్దిగా ఏరియా బాగలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ఇండియా. మన లొకేషన్, మన ప్లేస్కి అయితే వచ్చేసినాం. మంచో చెడు మనం మన ప్లేస్ ఉంటే ఆ ధైర్యం కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ అది వేరే ఉంటుంది అసలు.
ఈవినింగ్ నాన్ స్టాప్ అయితే ఈవినింగ్ 5:30 చూపిస్తుంది టైం. సో వెళ్ళిపోయే ప్రయత్నమే చేయాలా. ఇలా ఒక్కరోజు మళ్ళీ రేపు ఒక్కరోజు అంటే ఇలా గౌహతి రీచ్ అయిపోతే 5:30 అంటే 6 వరకు రీచ్ అయినా మరి దర్శనం అయిపోయింది అనుకోండి, మనం రేపు ఒక్కరోజు నాన్ స్టాప్ జర్నీ చేస్తే తర్వాత ఎప్పుడు ఎట్లా చేసినా టెన్షన్ లేదు. ఎందుకంటే ఇది ఒక్క రూట్ ఇప్పుడు చూసారు కదా, దొంగలు చాలా, సార్ కూడా చెప్పాడు. సో ఎందుకు రిస్క్, కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుంటే బెటర్ జర్నీ. రాత్రి వర్షం పడ్డది, అదే ఎఫెక్టు. నేను నిన్న కొన్ని ఐటమ్స్ వాషింగ్ చేసేటప్పుడు మర్చిపోయినా, ఎక్కడ పెట్టినా అస్సలు గుర్తొస్తలేదు. దీంట్లో కూడా లేవు, బ్యాగ్లో లేవు, అసలు ఎక్కడ పెట్టినో గుర్తొస్తలేదు. దాంట్లో ఏం లేదు, మెయిన్ జమ్మూ సిమ్ కార్డ్ ఉంది, కొంచెం నేపాలీ కరెన్సీ ఉంది. నేపాలీ కరెన్సీ అంటే ప్రాబ్లం లేదు, ఉంటే వాళ్ళ దగ్గరనే ఉంటాయి. కానీ ఆ సిమ్ కార్డే అర్థం అవ్వట్లేదు ఎక్కడుంది అన్నది. చూద్దాం, ఎక్కడన్నా దొరుకుతుందేమో మన బ్యాగ్లోనే. అక్కడెక్కడ ఫుల్ క్లౌడీ ఉంది. రాత్రి వర్షం పడింది ఇక్కడ కూడా. ఎప్పుడు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఎవరం గెస్ చేయలేము నార్త్ ఈస్ట్లో. మన డెస్టినేషన్ అయితే ఇంకా 4:41. ఫస్ట్ మనం చూసినప్పుడు 5:45 టైం ఉండే. ఇప్పుడైతే గూగుల్ టైంని మనము 46 minutes బీట్ చేసినాం. 4:15 రీచింగ్ టైం చూపిస్తుంది. సో ఇప్పుడు చూపిస్తుంది. మనం ఎక్కడన్నా బ్రేక్ అది తీసుకున్నప్పుడు మళ్ళీ సినిమా మొదటికి అవుతుంటుంది కాబట్టి మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అయ్యేటట్టు చూసుకుందాం. చల్లగా ఉంది, ఫుల్ క్లౌడీ, వర్షం ఎడబడతా అన్న టెన్షన్ ఒక సైడ్ ఉంది. మనమైతే కంటిన్యూ రైడ్ అనుకున్నాం కదా, బ్రేక్ అయితే ఏం తీసుకోలేదు. బట్ ఇగో వర్షం ఇక్కడ మీకు కనిపించదు కానీ అదో చూడండి, కంప్లీట్ వర్షం అయితే పడుతుంది. వెళ్ళలేకుండా ఉన్నాం. రెయిన్ కోట్ ఉంది, వేసుకోవచ్చు. ట్యాంక్ బ్యాగ్కి కూడా కవర్ ఉంది, చేసుకోవచ్చు. బట్ ఊరికే హెల్మెట్ తుడుచుకుంటూ చేసుకుంటూ అంత రిస్క్ తీసుకొని వెళ్ళాలన్న అయితే లేదు. కొంచెం వెయిట్ అయితే చేసి చూద్దాం ముందుకు వెళ్ళగలుగుతామా లేదా అన్నది. వర్షం అయితే తగ్గింది, మన రీచింగ్ టైం కూడా పెరిగింది. 4:59 ఉండే కదా, ఇప్పుడు వచ్చేసి 6 చూపిస్తుంది. సో మనం రోడ్ ఎక్కితే మళ్ళీ దాన్ని కవర్ చేసేయాలా. రీచ్ అయ్యే వరకు మనకు వర్షం అయితే ఆటంకం ఉండొద్దని నేను అనుకుంటున్నా. సో చూద్దాం, ఇక రోడ్ ఎక్కి వర్షం లేదు కానీ ఈ రోడ్ పైన ఉన్న వాటర్ ఉన్నాయి కదా, కంప్లీట్గా ముఖానికి చిత్తుతున్నాయి. హెవీ వెహికల్స్ అవి వెళ్తుంటాయి కదా. సో మళ్ళీ ఇక్కడ క్యామ్ ఉంది కదా మనది, దాని మీద పడి ఆ డస్ట్ కానీ ఏదైనా చిన్నది పడ్డా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అందుకే కెమెరా తీసేది లోపల పెడుతున్నా. ఇక వర్షం లేదు, మనకి ఇట్లా డ్రై రోడ్స్ వచ్చినప్పుడు ఎక్కడన్నా లేదంటే ఏదైనా మంచి వ్యూ ఉన్నప్పుడు ఆపి నేనే తీస్తా. సో అప్పటి వరకు అయితే ఇక మన ఈ జర్నీ అయితే ఆపేస్తున్నా. నేను కెమెరా తీసి బ్యాగ్లో పెట్టేస్తున్నా. ఫస్ట్ అయితే వర్షం లేదు కదా, కెమెరా పెడదామనే ఫిక్స్ అయ్యి పెట్టినా కానీ ఎందుకో ఇప్పుడు నాకు వద్దనిపిస్తుంది. సో తీసి లోపల పెట్టేస్తా. రోడ్లు అయితే టాప్ టు టాప్ ఉన్నాయి. అసలు ఈ రేంజ్లో రోడ్లు ఉంటాయనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇందాక కొంచెం సూర్యుడు వచ్చి వెళ్ళాడు. గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఇవన్నీ టీ తోటలే, టీ ఎస్టేట్సే. చూడండి కంప్లీట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారో. అగో ఇటనే కాదు, ఇటు కూడా కంప్లీట్ అదే. ఎటు చూసినా కంప్లీట్ టీ తోటలే ఉన్నాయి. ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటంటే మళ్ళీ కూరగాయలు అయితే ఆలుగడ్డ ఎక్కువ పండించిండ్రు. కంప్లీట్ వెహికల్స్ అన్నీ ఆలుతోనే నిండిపోయినాయి. ఇంకా పొలాలలో కూడా ఉన్నాయి. అసలు వేరే లెవెల్ ఉన్నది రోడ్స్ అయితే. నేను అసలు ఈ రేంజ్ రోడ్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్త్ ఈస్ట్లో. కానీ
బాగున్నాయి. ఇంకా ఇదంతా ఇంక ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎన్ని రోజులకు వస్తుందో మరి క్రాప్ అయితే ఇది. మనమైతే 100లో ప్రశాంతంగా పీస్ఫుల్గా వెళ్తున్నాం. 100కి ఏం తగ్గకుండా, అంటే తగ్గుతున్నాం 80 to 100. అది మీకు ఎప్పుడూ తెలిసిందే. ఇది చూడండి, గరికత్త టీ ఎస్టేట్ అట, అంటే ఇక్కడ సైడ్ టీ అనుకుంటుంది, మన సైడు గరికత్త. ఓహో, గరికత్త అంటే ఊరు పేరు, మేబీ టీ పౌడర్ పేరు కూడా అయి ఉంటుంది. మన సైడ్ అయితే ఇది దొరకదు. ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ ఇవాళ మనం అస్సాంలో వెస్ట్ బెంగాల్లో పోసుకున్నాం. 116.34 నడుస్తుంది ఇక్కడ ప్రైస్ వచ్చేసి. చేస్తాం మనం అసలు ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ ఏముందో. రాగానే పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయి, 2-3 కంటిన్యూగా 3 ఉన్నాయి. మళ్ళీ టైర్కి ఏమైందో కొంచెం గాలి తొందరగా దిగిపోతుంది. ఎయిర్ చెక్ చేయించుకోవాల్సిందే మళ్ళీ. మనకన్నా మంచి షాప్ కనిపిస్తే ఒక్కసారి పంక్చర్ చెక్ చేపియాలా, లేదంటే ఇప్పుడైతే ఎయిర్ కొడదాం. టైర్ అయితే మళ్ళీ ఫ్లాట్ అయింది. ఎందుకు ఇది ఫ్రంట్ ఇది ఎన్నిసార్లు ఫ్లాట్ అవుతుందో, ఎంత ఇదవుతుందో నాకైతే ఏం అర్థమవుతలేదు. ఆల్రెడీ ట్యూబ్ చేంజ్ చేపించిన, టైర్ కూడా బాగానే ఉంది, కొత్తది మీకు తెలుసు కదా. చూడండి, సేమ్ మళ్ళీ కంప్లీట్ ఫ్లాట్. పరిస్థితి అయితే ఏం అర్థమవుతలేదు. ఇంకొక 3 hours అయితే రీచ్ అయిపోతా. అట్లాంటి టైంలో ఇబ్బంది పెట్టింది. ఏం చేయనో కూడా ఏం అర్థమవుతలేదు అసలు. అయితే ఎందుకు ఇన్నిసార్లు టైర్ ఫ్లాట్ అవుతుందో అసలు తెలియట్లేదు. బ్రోకర్స్కి అయితే చెప్పిన, ముందు గ్యారేజ్ ఉందన్నారు, పంక్చర్ షాప్ కూడా ఉందన్నారు. జస్ట్ మిస్ అంటే స్కిడ్ అయి పడిపోయేటోని, సడన్గా ఫ్లాట్ అయిపోయింది. చూద్దాం మరి ఎంతసేపట్లో వాళ్ళు వస్తారో మనకు చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. అన్ననే మనకు బాగా హెల్ప్ చేసిండు. ఇస్తారా బాబా? అన్ననే మంచి హెల్ప్ చేసి బైక్ తీసుకొచ్చి మనకు మళ్ళీ రిపేర్ అవుతుంది కూడా తీసుకొచ్చిండు. आपका नाम भाई? PBN रॉय. राकेश. मेरा नाम विजय टुडू. टुडू. ఫిట్టింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి టెన్షన్ లేకుండా. ఇంకా మన డెస్టినేషన్ 132 kilometers. యాక్చువల్ ఇందాక పంక్చర్ అయింది కదా, ఎక్కువ కాస్ట్ కూడా ఏం ఛార్జ్ చేయలేదు మనకు, 150 రూపీస్ చేసిండు అంతే. మనకు అటు ఎంఎస్లో ఉన్నప్పుడైతే ఆస్తులు దోసుకున్నాడు, ఇక్కడైతే ఓన్లీ 150 తీసుకున్నాడు అంతే. ఇంకా బాగా చేసిండు వాళ్ళకంటే కూడా. అసలు వాటర్ అయితే ఫుల్ ఫ్లో ఉంది. ఇంత ఫ్లో ఇప్పటివరకు అయితే నేను ఎక్కడ చూడలేదు. అమ్మో, క్రూజెస్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. You can see straight through my life. Oh, there's something in my chest that I can't hide. When
feelings get involved, I'm terrified. 'Cause I've been here before and said goodbye. Oh, are you the one when I try to look, I wish I'd find? Oh, how can I love when I've been hurt 100 times? For you I'd give it one more try. ఇక్కడ రేట్ వచ్చేసి 1.5.64 ఉంది. ఇది ఆర్చ్. పైకి వెళ్ళానేమో మేబీ మరి. నార్మల్గా వచ్చే భక్తులకి ఎలక్ట్రికల్ బస్ పెట్టారు. బస్కి బాబా కంప్లీట్ కొండ కింద వాటర్ ఫ్లో మనం చూస్తాం కదా, ఆ కొండ పైకి ఎక్కుతున్నాము, ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న కొండ పైకి. But I'm reaching for your hand to pull me out. Oh, are you the one when I try to look, I wish I'd find?